త్రికములు అనగా ఆ, ఈ, ఏ అనున్నవి త్రికములు. ఆటపాటలు, ఆటపాటలు అనున్నది ఏ సమాసం మనకు తెలియాలి. ఆట మరియు పాట ఇది ద్వంద్వ సమాసం. ఆటపాటలు, అమ్మా నాన్నలు, తల్లిదండ్రులు, భార్యాభర్తలు. మరి కర్మధారయ సమాసం అంటే ఏమిటి? కర్మధారయము అంటే నామవాచకము మరియు విశేషణము కలిగినది కర్మధారయం. సంఖ్యావాచకము ద్విగువు కాబట్టి ఇది కాదు. తత్పురుష సమాసం ఉత్తర పద ప్రాధాన్యము కలిగినటువంటిది కాబట్టి ఆన్సర్ ద్వంద్వ సమాసం. 4 ముఖములు కలవాడు, 4 ముఖములు కలవాడు అనేది సమాస పదం అడిగారు ఇక్కడ. సమాస పదం ఏమిటి? చతుర్ముఖుడు. చతుర్ముఖాలు ద్విగు సమాసం, చతుర్ముఖుడు బహువ్రీహి సమాసం. ఇక్కడ మనకు సమాసం పేరు ఇవ్వలేదు, మనం నెక్స్ట్ వీడియోలో దాని గురించి మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్, ప్రతి పాదంలో 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు వచ్చే పద్యం సీస పద్యం. గుర్తుపెట్టుకోవాలి. ఉండేవే మామూలుగా ఎన్ని ఇంద్రగణాలు ఉన్నాయి, ఎన్ని సూర్యగణాలు ఉన్నాయనే ప్రశ్న కూడా చాలాసార్లు మనకు ప్రశ్నాపత్రంలో కనిపించింది. కాబట్టి మనకు తెలియాల్సింది ఏంది, ఎన్ని సూర్యగణాలు ఎన్ని ఇంద్రగణాలు ఉంటాయి, అవే సేమ్ మనకు సీస పద్యంలో కూడా కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వాయుసుతుండు లంక నలువంకల దగ్ధమునర్చె శంభుడున్. ఇది ఏ పద్యపాదం అంటున్నాం. మామూలుగా మనము లెటర్స్ను ఎంచుకొని కూడా, అంటే అక్షరాలను ఎంచుకొని కూడా మనము చెప్పవచ్చు. కానీ మనము ఈ 3, ఒకటి ఫస్ట్దేమో గురువు, లఘువు, లఘువు, ఈ 3 కూడా భా అనేటటువంటి గణాన్ని చూపిస్తాయి. కాబట్టి ఇది భాతో మొదలయ్యేదేమో భరణ భబరవ అనేటటువంటి గణాలు వచ్చేది, ఇది ఉత్పలమాల. మరి చెంపకమాలలో ఏ గణాలు వస్తాయి? నజ భజ జజర. మత్తేబంలో ఏ గణాలు వస్తాయి? సభరణమయవ. మళ్ళీ శార్దూలంలో ఏం గణాలు వస్తాయి? మస జస తతగా. ఇలా ప్రతి ఆప్షను మనకు గనక తెలిసినట్టయితే కరెక్ట్ ఆప్షన్ చెప్పడం ఈజీ అవుతుంది.